శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఫిబ్రవరి 17వ తేదీ అమావాస్యతో కూడిన పంచగ్రహ కూటమి ఖగోళంలో ఏర్పడుతోంది. ఇది 12 రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో, ఏ రాశులకి అమావాస్యతో కూడిన పంచగ్రహ కూటమి అనుకూల ఫలితాలు కలిగిస్తుందో, ఏ రాశులకి అమావాస్యతో కూడిన పంచగ్రహ కూటమి వ్యతిరేక ఫలితాలు కలిగింపజేస్తుందో, అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి 12 రాశుల వాళ్ళు పాటించాల్సిన శక్తివంతమైన పరిహారాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. 2026 సంవత్సరం ఫిబ్రవరి 17వ తేదీ మంగళవారం అమావాస్య వచ్చింది. దీన్ని భౌమ అమావాస్య అనే పేరుతో పిలుస్తారు. ఇది మాఘ అమావాస్య. మాఘ అమావాస్య, భౌమ అమావాస్య రోజు ఖగోళంలో ఒక అద్భుతం జరుగుతోంది. అదే పంచగ్రహ కూటమి ఏర్పడుతోంది. పంచగ్రహ కూటమి అనేది చాలా శక్తివంతమైంది. అందులోనూ అది అమావాస్యతో కలిసి వచ్చింది. అంటే కొన్ని వేల రెట్లు ఎక్కువ శక్తివంతమైనటువంటి పంచగ్రహ కూటమి ఇది. ఈ పంచగ్రహ కూటమిలో ప్రధానంగా రవి, బుధుడు, చంద్రుడు, శుక్రుడు, రాహువు, ఈ 5 గ్రహాలు కూడా కుంభరాశిలో పంచగ్రహ కూటమిలో కలుస్తున్నాయి. కాబట్టి ఫిబ్రవరి 17వ తేదీ మంగళవారం అమావాస్యతో కలిసి వచ్చిన రోజు ఖగోళంలో ఏర్పడుతున్నటువంటి ఈ పంచగ్రహ కూటమి 12 రాశుల వారికి ఎటువంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో ఇప్పుడు మనం చూద్దాం. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి అమావాస్యతో కూడిన పంచగ్రహ కూటమి 5వ స్థానములో ఏర్పడుతోంది. 5వ స్థానములో ఏర్పడిన పంచగ్రహ కూటమిలో తులారాశి వాళ్ళకి ఒకే ఒక గ్రహం యోగిస్తోంది. మిగిలిన 4 గ్రహాలు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాయి. శుక్రుడు ఒక్కడే 5వ స్థానంలో పంచగ్రహ కూటమిలో తులారాశి వాళ్ళకి యోగిస్తున్నాడు. కూటమిలో శుక్రుడు యోగించడం వల్ల తులారాశి వాళ్ళకి కలిగే అనుకూల ఫలితాలు ఏంటంటే, తల్లిదండ్రులకి తులారాశి వాళ్ళు విపరీతమైన ఆనందం కలిగింపజేస్తారు. తల్లిదండ్రులు తులారాశి వాళ్ళు ఏం చేసినా ఆనందిస్తూ ఉంటారు. తల్లిదండ్రుల మాటను గౌరవిస్తూ వాళ్ళకి ఎప్పుడూ ఆనందాన్ని కలిగింపజేసే విధంగా తులారాశి వాళ్ళు ముందడుగు వేస్తూ ఉంటారు. అలాగే తులారాశి వాళ్ళు ఎవరికైనా వాళ్ళ సంతానంతో విభేదాభిప్రాయాలు ఉంటే ఆ విభేదాభిప్రాయాలన్నీ తొలగిపోతాయి. సంతానంతో సఖ్యత పెరుగుతుంది. అలాగే విందు భోజన ప్రాప్తి ఏర్పడుతుంది. బ్రహ్మాండమైన రుచికరమైన భోజనాన్ని పంచగ్రహ కూటమిలో శుక్రుడి వల్ల తులారాశి వాళ్ళు ఆహారంగా స్వీకరించగలుగుతారు. ధన ఆదాయం ఇంతకు ముందు కంటే పెరుగుతుంది. రెట్టింపు ధన మార్గాలు ఏర్పడతాయి. రుణ బాధల నుంచి ఏదో ఒక విధంగా బయటపడగలుగుతారు. అవసరానికి ధనం సమకూరటం వల్ల అప్పులన్నీ కూడా తీరిపోయే అవకాశం తులారాశి వాళ్ళకు ఉంది. క్రింది ఉద్యోగుల మన్ననలు పొందుతారు. తులారాశి వాళ్ళు ఎవరైనా మంచి పొజిషన్లో ఉంటే వాళ్ళ కింద పనిచేసే వాళ్ళందరూ కూడా తులారాశి వాళ్ళని ఎక్కువగా గౌరవిస్తారు. అలాగే మిత్రుల ప్రోత్సాహం కూడా తులారాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. తులారాశి వాళ్ళ మాటకు విలువ, గుర్తింపు లభించే అవకాశం ఎక్కువగా ఉంది. పంచగ్రహ కూటమిలో శుక్రుడు 5వ స్థానంలో ఉండి ఈ రకమైన శుభ ఫలితాలను తులారాశి వాళ్ళకు కలిగింపజేస్తాడు. అయితే మిగిలిన 4 గ్రహాలు మాత్రం వ్యతిరేకంగా ఉన్నాయి. కాబట్టి ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు పరిశీలిస్తే సూర్యుడు 5వ స్థానంలో ఉండటం వల్ల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. విపరీతమైన ఆందోళన ఉంటుంది. ఆ ఒత్తిడి, ఆందోళన పక్కన పెట్టి ప్రశాంతంగా ముందడుగు వేయాలి. ఒక్కొక్కసారి మాత్రం నమ్మిన వాళ్లే మోసం చేసే అవకాశం తులారాశి వాళ్ళకి ఈ పంచగ్రహ కూటమిలో సూర్యుడి వల్ల ఏర్పడుతుంది. కాబట్టి ఎవరిని నమ్మకుండా నమ్మినట్లు కొద్దిగా నటించే ప్రయత్నం చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాగే శత్రువుల వల్ల అప్పుడప్పుడు సమస్యలు ఉంటాయి. కాబట్టి అందరితో మంచిగా ఉండే ప్రయత్నం చేయండి. ఎవ్వరు ఎలాంటి మంచి సలహాలు ఇచ్చినా వాటిని వినకుండా సమస్యలు కొని తెచ్చుకోవటానికి పంచగ్రహ కూటమిలో సూర్యుడు కారణమవుతాడు. కాబట్టి తులారాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీ వెల్ విషర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ సలహా వినండి, దాన్ని ఆచరించండి. అలాగే మీ వెల్ విషర్స్ కాని వాళ్ళు మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళని గమనించి జాగ్రత్తగా వ్యవహరించండి. అప్పుడు కూటమిలో సూర్యుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడచ్చు. అలాగే పంచగ్రహ కూటమిలో 5వ స్థానంలో బుధుడు కూడా వ్యతిరేకంగా ఉంటాడు. కాబట్టి తులారాశి వాళ్ళకి పైత్య సంబంధ, ఉష్ణ సంబంధ అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది. వేడి చేసే అవకాశం ఉంది. ఇలాంటివి రాకుండా ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక్కొక్కసారి మానసిక ఆందోళన, పని చేయటానికి బద్ధకం, ఇలాంటివి కూడా వస్తూ ఉంటాయి. పని చేయటానికి బద్ధకం వస్తే బద్ధకం పక్కన పెట్టండి. మానసిక ఆందోళన తొలగింపజేసుకొని మానసికంగా ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి. అప్పుడు కూటమిలో 5వ స్థానంలో బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే పంచగ్రహ కూటమిలో చంద్రుడు 5వ స్థానంలో ఉండటం వల్ల శరీరానికి కొద్దిగా బలం తగ్గి ఒక్కొక్కసారి నిస్సత్తువ పెరగటం, మనోవ్యాకులత పెరగటం అలాంటివి జరుగుతుంది. అటువంటిప్పుడే శరీరాన్ని
బలోపేతం చేసుకునే ప్రయత్నం చేయండి. ప్రత్యేకమైన పోషక పదార్థాలు స్వీకరించండి. నిస్సత్తువ వదిలేయండి. ఉత్సాహంగా ముందడుగు వేయండి. అప్పుడు కూటమిలో 5వ స్థానంలో చంద్రుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు. అలాగే పంచగ్రహ కూటమిలో రాహు 5వ స్థానంలో ఉండటం వల్ల వేడివేడి ఆహారం తీసుకోవటానికి ఏదో ఒక ఆటంకాలు వస్తూ ఉంటాయి. కాబట్టి క్రమశిక్షణతో కూడిన ఆహార నియమాలు పాటించే ప్రయత్నం చేయాలి. అలాగే ఒక్కొక్కసారి చెడ్డ కార్యాల పట్ల ఆసక్తి పెరుగుతూ ఉంటుంది. కాబట్టి అటువంటి ఆసక్తి వస్తే దాన్ని వదిలిపెట్టే ప్రయత్నం చేయండి. సంతానానికి చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీ సమయస్ఫూర్తితో వాటిని పరిష్కరించే ప్రయత్నం చేయండి. అలా చేస్తే కూటమిలో 5వ స్థానంలో రాహు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు. కాబట్టి తులారాశి వాళ్ళకి ప్రధానంగా పంచగ్రహ కూటమిలో 5వ స్థానంలో ఏర్పడుతోంది. కాబట్టి కూటమి శుక్రుడు బాగా యోగిస్తున్నాడు. మిగిలిన 4 గ్రహాలు రవి, బుధుడు, చంద్రుడు, రాహువు యోగించటం లేదు. కాబట్టి గోధుమలు, పెసలు, బియ్యము, మినుములు వీటిని నానబెట్టి గోమాతకు ఆహారంగా తినిపించడం, కేజింబావు చప్పున బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం ద్వారా కూటమిలో మిగిలిన 4 గ్రహాలు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకుని తులారాశి వాళ్ళు పంచగ్రహ కూటమి వల్ల సంపూర్ణంగా అనుకూల ఫలితాలు పొందవచ్చు. ఖగోళంలో వందల సంవత్సరాలకు జరిగేటటువంటి పరమాద్భుతమైనటువంటి విషయం అమావాస్యతో కూడిన పంచగ్రహ కూటమి. కాబట్టి ఫిబ్రవరి 17వ తేదీ మంగళవారం అమావాస్య కలిసి వచ్చింది. ఇది మాఘ అమావాస్య, మౌని అమావాస్య, భౌమ అమావాస్య. ఆ రోజు ఖగోళంలో పంచగ్రహ కూటమి ఏర్పడటం వల్ల ఈ పంచగ్రహ కూటమి కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తుంది, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తుంది. అనుకూల ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు అనుకూల ఫలితాలు రెట్టింపు కావాలన్నా, వ్యతిరేక ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవాలన్నా ఉగ్రదేవతలను ప్రధానంగా పూజించాలి. దానికి కారణం ఏంటంటే ఎక్కువ గ్రహాలను ఒకేసారి ప్రసన్నం చేసుకోవాలంటే ఉగ్రదేవతల ఆరాధన విశేషంగా సహకరిస్తుంది. కాబట్టి ఉగ్రదేవతా స్వరూపమైనటువంటి దుర్గాదేవి, చండీ అమ్మవారు, మహిషాసుర మర్దిని, కాలభైరవుడు, లక్ష్మీ నరసింహస్వామి, పంచముఖ ఆంజనేయ స్వామి, వీరభద్రుడు, కాళికా అమ్మవారు ఇలాంటి ఉగ్రదేవతల్ని ఎంత ఆరాధన చేస్తే అంతగా పంచగ్రహ కూటమి మీ రాశికి అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి తప్పనిసరిగా 12 రాశుల వాళ్ళు పాటించాల్సిన శక్తివంతమైన పంచగ్రహ కూటమి పరిహారం ఏంటంటే నిమ్మకాయల దీపం పరిహారం. ఎందుకంటే భౌమ అమావాస్య మంగళవారంతో కూడిన అమావాస్య రోజు పంచగ్రహ కూటమి ఖగోళంలో ఏర్పడుతోంది. అందుకే ఖచ్చితంగా రాహుకాల నిమ్మ దీపాలు వెలిగించండి. మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల 30 నిమిషాల మధ్య ప్రాంతంలో మీకు దగ్గరలో అమ్మవారి ఆలయం ఉంటే దుర్గా, కాళీ, చండీ, మహిషాసురమర్దిని లేదా గ్రామ దేవతలు పోలేరమ్మ, నాంచారమ్మ, పెద్దమ్మ, పోచమ్మ, మైసమ్మ ఏ గ్రామ దేవతలు ఉన్నా సరే అమ్మవారి శక్తి స్వరూపాలకు సంబంధించిన ఆలయాల్లో రాహుకాలంలో నిమ్మ దొప్పల్లో దీపాలు వెలిగించండి. 2 నిమ్మకాయలు కోసి రసం పూర్తిగా పిండి దొప్పలు వెనక్కి తీస్తే 4 దొప్పలు వస్తాయి. ఆ 4 దొప్పల్లో నువ్వుల నూనె పోసి ఒక్కొక్క దొప్పలో కుంభవొత్తి, పువ్వొత్తి వేసి దీపాలు వెలిగించండి. ఈ భౌమ అమావాస్య రోజు రాహుకాలంలో నిమ్మ దొప్పల్లో దీపాలు వెలిగిస్తే పంచగ్రహ కూటమి మీ రాశికి తప్పకుండా అనుకూల ఫలితాలు ఇస్తుంది, వ్యతిరేక ఫలితాలు తొలగింపజేస్తుంది. అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలోనైనా సరే ఈ నిమ్మ దొప్పల్లో దీపాలు వెలిగించండి. అలాగే అమ్మవారికి కుంకుమార్చన చేయించుకోండి, అద్భుత ఫలితాలు కలుగుతాయి. దుర్గాదేవికి కుంకుమార్చన చేయించుకొని రాహుకాలంలో కానీ ఏ సమయంలోనైనా సరే ఆ కుంకుమ బొట్టు ధారణ చేయటం ద్వారా కూడా పంచగ్రహ కూటమి సంపూర్ణంగా అనుకూల ఫలితాలు ఇస్తుంది. అలాగే కాలభైరవుడికి అభిషేకం చేయించుకున్న, వీరభద్రుడికి శివాలయంలో అర్చన చేయించుకున్నా కూడా పంచగ్రహ కూటమి పూర్తిగా యోగించి వ్యతిరేక ఫలితాలు తొలగింపజేస్తుంది. అలాగే పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేయండి, పరమాద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఎందుకంటే భౌమ అమావాస్య మంగళవారంతో కూడిన అమావాస్య, మంగళవారం ఆంజనేయ స్వామికి ప్రియము. కాబట్టి పంచగ్రహ కూటమి పూర్తిగా యోగించాలన్నా, వ్యతిరేక ఫలితాలు పోవాలన్నా మీ రాశి ఏ రాశి అయినా సరే పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేసుకోండి. పంచముఖ ఆంజనేయ స్వామికి 41 ప్రదక్షిణలు చేయండి. అద్భుతంగా పంచగ్రహ కూటమి మీకు అనుకూల ఫలితాలు ఇస్తుంది. పంచముఖ ఆంజనేయ స్వామి దగ్గరలో లేకపోతే ఏ ఆంజనేయ స్వామినైనా దర్శనం చేసుకుని ప్రదక్షిణలు చేయండి. ఆంజనేయ స్వామికి తమలపాకులతో అర్చన చేయించుకోండి, సింధూర సేవనం చేయండి. వీలైతే తమలపాకుల మీద శ్రీరామ అని రాసి ఆంజనేయ స్వామి విగ్రహం మెళ్ళో వేయండి. దానివల్ల అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే వడమాలను ఆంజనేయ స్వామికి సమర్పించినా కూడా
పంచగ్రహ కూటమి ఇచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. అలాగే లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకోండి. భౌమ అమావాస్య మంగళవారం, అధిపతి కుజుడు, కుజుడికి అధిష్టాన దైవం లక్ష్మీ నరసింహస్వామి. బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం మంగళవారం లక్ష్మీ నరసింహస్వామిని పూజిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాంటి మంగళవారం అమావాస్య రోజు పంచగ్రహ కూటమి ఏర్పడుతోంది. లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి అర్చన గాని అభిషేకం గాని ఈ పంచగ్రహ కూటమి జరిగిన రోజు చేయించుకోండి. దానివల్ల అద్భుతంగా పంచగ్రహ కూటమి వల్ల వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు వస్తాయి. లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపాన్ని వెలిగించండి. 365 ఒత్తుల దీపాన్ని నువ్వుల నూనెతో నరసింహస్వామి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర వెలిగించుకోండి. అలాగే నరసింహస్వామి ఆలయంలో వీలైనన్ని ప్రదక్షిణలు చేయండి. కనీసం 9 ప్రదక్షిణలు చేయండి. అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి. కాళికా అమ్మవారి ఆలయ దర్శనం చేసి కాళికా అమ్మవారికి నిమ్మకాయల దండ సమర్పించండి. పంచగ్రహ కూటమి ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు వస్తాయి. లేదా కాళికా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో నిమ్మదీపాలు వెలిగించండి. విశేషమైన శుభ ఫలితాలు చేకూరుతాయి. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి కాబట్టి అమావాస్యతో కూడిన ఈ పంచగ్రహ కూటమి ఇచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలని, ప్రకృతిలో అంతా అనుకూలంగా ఉండాలని, మీ రాశికి బాగుండాలని, మీ రాశికి వ్యతిరేక ఫలితాలు పోవాలని వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రాన్ని చదవటం కానీ వినటం కానీ చేయండి. వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రం కూడా విశేషంగా మీకు శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. దాంతో పాటుగా లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం గాని, హనుమద్ ద్వాదశనామ స్తోత్రం గాని, కాలభైరవ అష్టకం గాని, దుర్గా కవచం గాని వీటిలో ఏదైనా చదివినా విన్నా కూడా విశేషంగా పంచగ్రహ కూటమిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతే అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవచ్చు. కాబట్టి చాలా అరుదైనటువంటి అమావాస్యతో కూడిన పంచగ్రహ కూటమి మౌని అమావాస్య, భౌమ అమావాస్య రోజు ఖగోళంలో కుంభరాశిలో ఏర్పడుతోంది. కాబట్టి 12 రాశుల వాళ్ళు ఈ ప్రత్యేకమైన శక్తివంతమైన పరిహారాలు చేసుకొని పంచగ్రహ కూటమి పూర్తిగా మీ రాశికి యోగించేలాగా చేసుకోండి. ఎప్పటికప్పుడు ఖగోళంలో గ్రహాల సంచారంలో మార్పు, దానివల్ల కలిగే ఫలితాలు, పాటించాల్సిన పరిహారాలు తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.